ఎంఎస్ మీడియా ఈరోజు పేరుచర్ల కృష్ణప్రసాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోలంబూరు వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్తే సార్. శ్రీ పేరుచర్ల కృష్ణప్రసాద్ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోలమూరు. నేను ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నా పేరు పి విజయభాస్కర్. మరి మా పాఠశాలలో చూసినట్లయితే ప్రస్తుతం 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినట్లయితే కనుక మనకి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సదుపాయాలు విద్యార్థులకు కల్పించడం జరుగుతుందండి. మనకి డిజిటల్ విద్య అన్నది మన విద్యార్థులందరికీ అందించడం జరుగుతుంది. ఐఎఫ్పి ప్యానల్ ద్వారా మనం విద్యార్థులందరికీ కూడా మరి విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్లు, షూ, బెల్ట్, అదేవిధంగా బుక్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూడా విద్యార్థులందరికీ మంచి పోషకాహారం మరి మరి గత సంవత్సరం మార్చి 2026 నందు మా పాఠశాలలో 30 మంది విద్యార్థులు మరి 10వ తరగతి పరీక్షలకు హాజరు కావడం జరిగింది. ఇందులో 28 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 93% తోటి మండలంలో హైయెస్ట్ పర్సంటేజ్ సాధించిన పాఠశాలగా మా పాఠశాల నిలిచిందండి. మరి 552 మార్కులతో గంటికోట బ్లెస్సీ అనే అమ్మాయి మరి పాఠశాల ప్రథమ స్థానం సాధించడం జరిగింది. మరి అంతకుముందు ఏడాది కూడా మనకి పాఠశాల మంచి రిజల్ట్ వచ్చింది. 585 మార్కులతోటి మరి ఆ అమ్మాయి కూడా మంచి ఉత్తీర్ణత సాధించి నూజివీడులో ప్రస్తుతం విద్యను అభ్యసిస్తుంది, త్రిబుల్ ఐటీలోను. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ న్యూట్రిషన్ ఫుడ్ విద్యార్థులకు అందుతుందా? మరి మన పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులందరికీ కూడా మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారం అందించడం జరుగుతుంది. వాళ్ళకి అందరికీ కూడా చిక్కీలు, మనకి మిల్లెట్స్తో తయారైనటువంటి చిక్కీలు ఈ ఏడాది నుంచి అందిస్తున్నాం, అన్ని పోషకాలు అందాలనే ఉద్దేశంతో. అదేవిధంగా రాగిజావ విద్యార్థులు అందరికీ కూడా ఎవరికి కూడా ఎనిమియా రాకుండా, రక్తహీనత రాకుండా ఉండడానికి ప్రభుత్వం రాగిజావను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఎగ్ ఉంటుంది. పిల్లలు అందరూ కూడా మంచి ప్రోటీన్ ఆహారం తీసుకుంటే ఎదుగుదల బాగుండే ఉద్దేశంతో, అదేవిధంగా పోషకాలు ఉన్న ఆహారంతో ప్రతిరోజు రకరకాల మెనూతోటి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో భోజనాలు డైలీ కూడా చేస్తున్నారండి. మరి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకం తీసుకుంటారు. మరి మీ స్కూల్లో విద్యార్థులకి ఏదైనా అకస్మాత్తుగా అస్వస్థతకి, అనారోగ్యానికి గురైతే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యార్థులు ఎవరైనా సరే అనారోగ్య పరిస్థితులకు గురైనప్పుడు సాధారణంగా విద్యార్థులందరూ కూడా మన వైద్య శాఖ తరఫున బ్లడ్ టెస్టులు చేయించడం జరుగుతుందండి. ప్రతిసారి వారు వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరికైతే మనకి హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉందో వాళ్ళందరికీ కూడా మరి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు అందించడం జరుగుతుంది. అదేదో కొంచెం పోషకాహారం అందించడం జరుగుతుంది. ఎవరికైనా సడన్గా ఇబ్బంది వచ్చినట్లయితే మేము మా పాఠశాల ఉపాధ్యాయులందరూ ద్వారా వాళ్ళు పిహెచ్సికి చూపించి వాళ్ళ వెంటనే తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేసి వాళ్ళని అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం సార్. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? సర్వేపల్లి మరి విద్యార్థులందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మంచి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే తల్లికి వందనం. మరి పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా మరి తల్లికి వందనం ద్వారా వారికి ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుంది. అదేవిధంగా రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా విద్యార్థులు ఎవరికి కూడా పైసా ఖర్చు లేకుండా మరి బుక్స్, బ్యాగులు, షూ, యూనిఫామ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించబడడం జరుగుతుందండి. మరి విద్యార్థులు ఇంత చదువుకోవాలనే ఉద్దేశంతో అనేక రకాల సదుపాయాలు కల్పించినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఆ శాఖ మరి మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి మరి ప్రత్యేకంగా మా విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అదేవిధంగా MUO 1, 2 అదేవిధంగా మన గౌరవ ఉప విద్యాశాఖాధికారి, విద్యాశాఖాధికారికి అందరికీ కూడా ఆ పాఠశాలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ గ్రామ ప్రజలకు మీ హై స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? మరి మన గవర్నమెంట్ పాఠశాలలోనే మనకి అనేక రకాల సదుపాయాలు కల్పించడం వల్ల విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను అందించడం జరుగుతుంది. స్వేచ్ఛా వాతావరణంలో పిల్లలందరికీ విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలకు పంపడం అన్నది అంత మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది.
మరి ఇక్కడైతే కనుక సర్వతోముఖ అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు ఎవరిని కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించవద్దని తెలియజేస్తూ మరి మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రత్యేకతను విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మేము పాంప్లెట్స్ ద్వారా కానివ్వండి అనేక రకాల విధాలుగా తెలియజేస్తూ వాళ్ళు ఎవరిని కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపించొద్దని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మరి విజయ భాస్కర్ గారు హెచ్ఎం గారు చాలా చక్కగా కోలమూరు హెచ్ఎం గారు చెప్పారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీస్ ఉంటే మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ స్కూల్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందుతుంది, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా కేర్ తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తున్నాయి. అయినా సరే మీరు ప్రైవేట్ వైపే ఎందుకు మాకు చదువుతున్నారని ఆయన బాధపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా, ఇదివరకు అనుకున్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఒకసారి రండి, విజిట్ చేయండి, 1 year చదవండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే కంటిన్యూ చేయండి. ఈ ఉపయోగాన్ని వినియోగించుకోమని మన ఊరు మనబడిని బలోపేతం చేయమని మిమ్మల్ని కోరుచడం జరుగుతుంది. ఇటువంటి స్కూల్స్ని మండల స్థాయిలో మళ్ళీ మంచి టాప్ పొజిషన్లో తీసుకొచ్చినటువంటి విజయ భాస్కర్ గారికి, విజనరీ హెచ్ఎం గారికి, ద లెజెండరీ హెచ్ఎం గారికి, ద బెస్ట్ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్. హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.